ఇంకేమన్నా అంటే అబ్బాయి చౌదరి ప్రాణాలను కాపాడామని చెప్పని కొంతమంది పోలీసులు కాలర్ ఎగరేసి మాట్లాడుతున్నారు. ప్రాణాలను కాపాడటం అంటే అబ్బాయి చౌదరిని చంపితే అబ్బాయి చౌదరి కొడుకు వస్తాడు, అబ్బాయి చౌదరి భార్య వస్తుంది. ఎంతమందిని చంపుతావు నువ్వు? ఏంటి చంపేస్తానన్నావు? అబ్బాయి చౌదరి జేబులు కొట్టేవాడిని చేపల దొంగలను చంపుతారా? వాడు జేబులు కొట్టేవాడు, వాడు చేపలు దొంగతనం చేసేవాడు. వాడిని ఎవడు చంపుతాడు? ఒక అబ్బాయి చౌదరి చనిపోతే 100 మంది అబ్బాయి చౌదరులు పుడతారంటున్నావేంటి? సినిమా డైలాగులు చెప్తున్నావేంటి? నాని నీ స్టోరీలు ఎవడంటాడు అనుకుంటున్నావు? ఎవడు కావాలి నీ స్టోరీలు? అబ్బాయి చౌదరిని ఎవడు చంపుతాడా? వాడు చంపే అంత మనిషి అసలు? వాడు జేబులు కొడతాడు, చేపలు కొడతాడు. వాడిని ఎవడు చంపుతాడు అసలు? నువ్వు లేనిపోయిన మాటలు 1కి 2 3 పుట్టిస్తున్నావేంటి? వాడికి థ్రెట్ ఉందా? వాడికి థ్రెట్ ఉంటాడు తిరగలుగుతాడా? వాడెక్కడో లండన్లో సాఫ్ట్వేరు, అమెరికాలో కంపెనీ. వాడు వలస పక్షిలాగా కొల్లేరులో వస్తూ ఉంటాయి. రకరకాల ఫేమస్ ఉన్నటువంటి పక్షులు మరి ప్రపంచ దేశాల నుంచి కూడా వలసకు వస్తూ ఉంటాయి. అట్లాగే అబ్బాయి చౌదరి అనేవాడు కూడా దెందులూరుకి వలస పక్షిలాగా సంవత్సరానికి 3-4 సార్లు వస్తాడు. ఒక 5-6 సార్లు ప్రెస్ మీట్ పెడతాడు. ఆడు దారిని ఆడు వెళ్ళిపోతాడు. ఇక్కడ కార్యకర్తలు ఏమైపోయారో, పార్టీ ఏమైపోయిందో ఎవరికీ అనవసరం. మీ పార్టీ ఒక నీలో చక్రవర్తి పార్టీ.